టెక్కీలు ఎన్ఆర్ఐలకు ఊరట. విదేశీ ఆస్తుల స్వచ్ఛంద వెల్లడికి గడువు ఎప్పటి వరకు ఉందో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారా? అక్కడ కొంత డబ్బు సేవ్ చేశారా? విదేశీ కంపెనీ నుంచి ఈఎస్ఓపిఎస్ లేదా ఆర్ఎస్యుఎస్ వచ్చాయా? విదేశాల్లో ప్రాపర్టీ, ఇన్సూరెన్స్ లేదా ఇతర ఆస్తులు ఉన్నాయా? కానీ వాటిని భారతదేశంలో మీ ట్యాక్స్ రిటర్న్ లో చూపించడం మర్చిపోయారా? అయితే ఈ విషయం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చిన్న పన్ను చెల్లింపుదారులు గతంలో వెల్లడించకుండా మిగిలిపోయిన కొన్ని విదేశీ ఆస్తులు ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ తీసుకువచ్చింది. ఈ స్కీమ్ 2026 ఆగస్టు 16 నుంచి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్, టెక్ ఉద్యోగులు, విదేశాల్లో పనిచేసి తిరిగి భారత్కు వచ్చిన ఎన్ఆర్ఐలు వంటి వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ అవకాశం ఎప్పటికీ ఉండదు. డిక్లరేషన్ చేయడానికి 2026 డిసెంబర్ 31 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు FASTDS అంటే ఏంటి? ఎవరు ఉపయోగించుకోవచ్చు? ఎంత ఆస్తి వరకు వెల్లడించవచ్చు? ఎంత పన్ను లేదా ఫీ చెల్లించాలి? వెల్లడించిన తర్వాత ఎలాంటి రక్షణ ఉంటుంది? ఇవన్నీ చాలా సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా FASTDS కింద ఎవరు అర్హులనే విషయం చూద్దాం. అధికారిక వివరాల ప్రకారం సంబంధిత కాలంలో భారత్లో రెసిడెంట్ గా ఉన్న వ్యక్తులు కొన్ని షరతులకు లోబడి ఈ స్కీమ్ కింద డిక్లరేషన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నాన్ రెసిడెంట్ ఉన్న గతంలో సంబంధిత కాలంలో భారత్లో రెసిడెంట్ గా ఉన్న సందర్భాల్లో కూడా అర్హత ఉండవచ్చు. అంటే విదేశాలకు వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆటోమేటిక్గా ఈ స్కీమ్కు అర్హుడు కాదు అని కాదు. మీ రెసిడెన్సీ స్టేటస్, ఆస్తి ఎప్పుడు సంపాదించారు, ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, గతంలో ఐటీఆర్లో ఏం చూపించారు వంటి విషయాలను బట్టి అర్హత నిర్ణయించాలి. ఈ స్కీమ్లో ప్రధానంగా 2 కేటగిరీలు ఉన్నాయి. మొదటి కేటగిరీ చాలా ముఖ్యమైనది. విదేశాల్లో ఉన్న ఆస్తి లేదా విదేశీ ఆదాయాన్ని గతంలో భారతదేశం వెల్లడించకుండా ఉంటే కొన్ని షరతులతో ఈ కేటగిరీలో కింద డిక్లరేషన్ చేసుకోవచ్చు. ఈ కేటగిరీలో వెల్లడించే విదేశీ ఆస్తి, విదేశీ ఆదాయం మొత్తం విలువ 1 కోటి మించకూడదు. ఇక్కడ పన్ను లేఖ కూడా చాలా ముఖ్యమైనది. వెల్లడించే ఆస్తి లేదా ఆదాయంపై 30% పన్ను, దానికి సమానంగా మరో 100% అదనపు మొత్తం చెల్లింపులు. అంటే సింపుల్ గా చెప్పాలంటే అర్హత ఉన్న మొదటి కేటగిరీలో మొత్తం ప్రభావం 60% వరకు ఉండొచ్చు. ఉదాహరణకు మీకు వెల్లడించిన విదేశీ బ్యాంక్ అకౌంట్లో 60 లక్షలు ఉన్నాయని అనుకుందాం. అలాగే వెల్లడించని విదేశీ ఆదాయం మరో 20 లక్షలు ఉందని అనుకుందాం. మొత్తం 80 లక్షలు. దీనిపై 30% పన్ను అంటే 24 లక్షలు. ఈ పన్నుకు సమానంగా మరో 24 లక్షలు చెల్లించాలి. అంటే మొత్తం 48 లక్షలు. ఇదే విధంగా అధికారిక ఉదాహరణలో కూడా 80 లక్షలపై 24 లక్షల పన్ను, మరో 24 లక్షల అదనపు మొత్తం 48 లక్షలు చూపించారు. అయితే రెండో కేటగిరీలో కొంచెం భిన్నంగా ఉంటుంది. మీరు విదేశాల్లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుకు సంబంధించిన పన్ను చెల్లించి ఉండొచ్చు, లేదా గతంలో విదేశాల్లో ఉన్న సమయంలో ఆస్తిని కొనుగోలు చేసి ఉండొచ్చు. కానీ ఆ ఆస్తిని మీ ఐటీఆర్ఏలోని సంబంధిత షెడ్యూల్లో చూపించడం మర్చిపోయి ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో నిర్దిష్ట షరతుల లోబడి రెండో కేటగిరీ వర్తించవచ్చు. ఇందులో ఆస్తి విలువ 5 కోట్ల వరకు ఉండొచ్చు. ముఖ్యంగా ఇక్కడ 30% పన్ను ప్లస్ 100% అదనపు మొత్తం కాకుండా 1 లక్ష ఫీజు చెల్లించే విధానం ఉంటుంది. కేంద్ర బడ్జెట్ లో కూడా ఈ రెండో కేటగిరీని గతంలో పన్ను చెల్లించిన ఆస్తి రిటర్న్స్ లో చూపించకపోయిన సందర్భాలకు ఉద్దేశించినట్టు వివరించింది. ఇప్పుడు మరో కీలకమైన విషయం, ఈ ఆస్తుల విలువను ఎలా లెక్కిస్తారు? FASTDS లో విదేశీ ఆస్తి విలువను సంబంధిత నిబంధనల ప్రకారం 2026 మార్చి 31 నాటి FAIR మార్కెట్ వాల్యూ అంటే FMV ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంది. ఆస్తిని ఏ రకానికి చెందుతుందో బట్టి దాని విలువను నిర్ణయించే విధానం ఉంటుంది. విదేశీ ఇన్యూమరబుల్ ప్రాపర్టీ, షేర్లు, బ్యాంక్ అకౌంట్, ఇన్సూరెన్స్ వంటి ఆస్తులకు సంబంధించి ప్రత్యేక వాల్యుయేషన్ రూల్స్ ఉన్నాయి. కాబట్టి విదేశాల్లో ఉన్న ఆస్తి విలువను మనకు అనిపించినట్టు కాకుండా నిబంధనల ప్రకారం లెక్కించాలి. మరి ఈ స్కీమ్ ఎందుకు తీసుకువచ్చారు? ముఖ్యంగా చిన్న మొత్తాల విదేశీ ఆస్తుల విషయంలో అనుకోకుండా లేదా గతంలో జరిగిన పొరపాట్ల వల్ల డిస్క్లోజర్ మిస్ అయిన కేసుల్ని పరిష్కరించడానికి ఈ అవకాశం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వివరించింది. ఇప్పుడు ఈ స్కీమ్లో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అర్హత ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం సరైన డిక్లరేషన్ చేసి నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తే డిక్లరేషన్కు సంబంధించిన అంశాలపై బ్లాక్ మనీ యాక్ట్ కింద మరింత పన్ను పెనాల్టీ, ప్రాసిక్యూషన్ నుంచి నిర్దిష్ట రక్షణ లభిస్తుంది. అలాగే స్కీమ్ కింద సరిగ్గా డిక్లరేషన్ చేసి చెల్లింపు పూర్తి చేసిన ఆస్తి లేదా ఆదాయాన్ని సాధారణ పన్ను లెక్కింపులో మళ్ళీ చేర్చకుండా నిబంధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక, విదేశాల్లో ఏ ఆస్తి ఉన్నా FASTDS లో చూపిస్తే సరిపోతుందని అనుకోవద్దు. ఇది అందరికీ వర్తించే సాధారణ క్షమాభిక్ష పథకం కాదు. అర్హత, ఆస్తి స్వభావం, ఆస్తి సంపాదించిన విధానం, రెసిడెన్సీ స్టేటస్, గతంలో పన్ను చెల్లించారా లేదా ఐటీఆర్లో ఏం చూపించారు వంటి అనేక అంశాలను పరిశీలించాలి. అందుకే మీకు విదేశీ ఆస్తి లేదా ఆదాయం ఉంటే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా డిక్లరేషన్ చేయకండి. మీ పూర్తి ట్యాక్స్ రికార్డులను పరిశీలించి
చారిటబుల్ అకౌంట్ లేదా ట్యాక్స్ ప్రొఫెషనల్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం, ఈ స్కీమ్లో డిక్లరేషన్ చేసిన వెంటనే మొత్తం డబ్బు చెల్లించాల్సిన అవసరం ఎలా ఉంటుంది అనే విషయంలో కూడా ప్రత్యేక ప్రక్రియ ఉంది. డిక్లరేషన్ ఎలక్ట్రానిక్గా వెరిఫై అయిన తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని అధికారులు కమ్యూనికేట్ చేస్తారు. ఆ మొత్తాన్ని నిర్దిష్ట గడువులోపు చెల్లించాలి. ఆలస్యం అయితే నిబంధనల ప్రకారం అదనపు వడ్డీతో మరొక అవకాశం ఉండవచ్చు. కాబట్టి చివరి తేదీ దగ్గర పడే వరకు వేచి ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 4 విషయాలు ఇవే. మొదటిది, FAST DS 2026 ఆగస్టు 16 నుంచి అమల్లోకి వచ్చింది. రెండోది, డిక్లరేషన్ కు చివరి తేదీ 2026 డిసెంబర్ 31. మూడోది, మొదటి కేటగిరీలో వెల్లడించిన విదేశీ ఆస్తి లేదా ఆదాయం మొత్తం పరిమితి 1 కోటి, దానిపై 30% పన్నుతో పాటు సమానమైన అదనపు మొత్తం ఉంటుంది. నాలుగోది, గతంలో పన్ను చెల్లించిన సంబంధిత విదేశీ ఆస్తిని ITR లో చూపించని కొన్ని సందర్భాల్లో 5 కోట్ల వరకు ఆస్తిని రెండో కేటగిరీ కింద 1 లక్ష ఫీజుతో అవకాశం ఉండొచ్చు. కాబట్టి మీరు టెక్ ఉద్యోగి అయినా, గతంలో విదేశాల్లో చదువుకున్న ఎవరైనా, NRIలు పనిచేసిన, భారత్కు తిరిగి వచ్చిన, విదేశాల బ్యాంక్ అకౌంట్, షేర్లు, ఇన్సూరెన్స్ లేదా ఇతర ఆస్తులు ఉన్న మీ ITR లో అవి సరిగా వెల్లడించబడ్డాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈ అవకాశం డిసెంబర్ 31, 2026తో ముగుస్తుంది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే మీ పాత ITRలు, విదేశీ ఆస్తుల వివరాలు, బ్యాంకు స్టేట్మెంట్లు, పెట్టుబడి పత్రాలు అన్నిటినీ ఒకసారి సమీక్షించండి. మీకు ఈ స్కీమ్ వర్తిస్తుందా, ఏ కేటగిరీలో వస్తారు, ఎంత చెల్లించాలి, ఏ పత్రాలు అవసరం, ఇవన్నీ మీ వ్యక్తిగత పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరైన నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది. ఒక చిన్న విదేశీ ఆస్తి లేదా పాత బ్యాంక్ అకౌంట్ నిర్లక్ష్యం చేయడం భవిష్యత్తులో పెద్ద ట్యాక్స్ సమస్యగా మారకుండా ప్రభుత్వం ఇచ్చిన ఈ పరిమితి కాలపు అవకాశాన్ని అర్హత ఉన్న వారు సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటివన్నీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.